ప్రైజ్ ది లార్డ్. మూడో భాగంలోకి వెళ్ళే ముందు రెండవ భాగంలో ఏం జరిగిందో క్లుప్తంగా ఒకసారి మీకు గుర్తు చేస్తాను. మీరు ఇంతవరకు ఆ రెండు భాగాలు చూడకపోయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అప్పుడు మీకు స్టోరీ చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? మనం వీడియోలోకి వెళ్దాం. 1952 ఫిబ్రవరి 5న జిమ్ పీట్ కాలిఫోర్నియా నుండి ఓడలో ఈక్వెడార్ బయలుదేరారు. 1952 ఫిబ్రవరి 21న ఈక్వెడార్ చేరుకొని ఈక్వెడార్ రాజధాని అయిన క్విటోకి చేరుకున్నారు. యాండీస్ అగ్ని పర్వతాలు, ఎత్తైన హిమగిరులు, నదులు, యాండీస్లో పుట్టి అమెజాన్లో కలిసే అనేక జీవనదులు, విస్తారమైన వర్షపాతం వలన సతత హరిత అరణ్యాల్లా ఉండే కొన్ని లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చని సముద్రం వలె వ్యాపించి ఉంటాయి. ఈ అడవుల్లో కీచువాలు, హివరోలు, అస్సువారాలు, కొలరాడో, ఔకా తెగల ప్రజలు నివసిస్తూ ఉంటారు. మొదట వారు గాస్పల్ మిషనరీ యూనియన్ వారి వద్ద ఆశ్రయం పొంది స్పానిష్ భాష నేర్చుకొనడం ప్రారంభించారు. మిషనరీలుగా కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు కానీ ఆటవిక జీవన శైలి కలిగిన అటవీ తెగలను దేవుని సువార్త వైపు త్రిప్పి వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల మెరుగుదల కొరకు కృషి చేసి వారి మధ్య అక్షరాస్యతను పెంపొందించి వారి నుండి దేవుని సంఘంను నడిపించడానికి తగిన నాయకులను లేవనెత్తాలి అనే ఉన్నతమైన ఉద్దేశంతో సేవా జీవితాన్ని ప్రారంభించిన వారు ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ళు అన్ని రెండవ భాగంలో చూడొచ్చు. 1952 ఏప్రిల్ మాసంలో జిమ్ స్నేహితురాలు బెట్టీ హోవార్డ్ కూడా దేవుని చేత నడిపింపబడి ఈక్వెడార్ వచ్చింది. జిమ్ పీట్లు క్విటో అనే ప్రాంతం నుండి శాండియా అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుండి వారి పరిచర్య ప్రారంభమైంది. అక్కడ అత్యవసరమైన విమాన రన్వే సిద్ధం చేశారు. శాండియాలో కీచువా అనే తెగల ప్రజలు నివసిస్తారు. బెట్టీ క్విటోలో స్పానిష్ భాష సాధన ముగించిన తర్వాత బెట్టీ తన సహ మిషనరీతో కలిసి లిపి లేని కొలరాడో తెగవారి భాషలో దేవుని వాక్యం అనువాదం కొరకు లిపి నిర్మాణం చేసే పని చేస్తుంది. 1952 క్రిస్మస్ తర్వాత దేవుడు జిమ్ను నడిపించగా జిమ్ క్విటోకి వెళ్ళి బెట్టీని ప్రదానం చేసుకున్నాడు. బెట్టీ కొంతకాలం తీవ్రమైన అస్వస్థతగా ఉండి తర్వాత స్వస్థపడింది. శాండియాకు మిషనరీలుగా రాబోతున్న మెకెల్లీ దంపతుల కొరకు ఒక ఇంటిని నిర్మించారు. వారి సామాను అక్కడికి చేరుకుంది. కానీ అంతలోనే ఈ వర్షారణ్యంలో కురిసే భారీ వర్షము, నేపో నది వరదలో కట్టిన ఇల్లు, సామాగ్రి, పాఠశాల, విమాన రన్వే అన్నీ కొట్టుకుపోయాయి. కీచువా భాష సాధన చేసిన కాగితాలు, వంట సామాగ్రి అంతా నీటిపాలైంది. వారి సంవత్సర కాల కష్టమంతా నీటిపాలైంది. వారు నిరాశ చెందకుండా కీచువాల సహాయంతో నదికి దూరంగా ఇంకొక ఇంటిని నిర్మించారు. తిరిగి పరిచర్య కొరకు ప్రార్థన ప్రారంభించారు. దేవుని కొరకు వెర్రివాడైన ఒక ప్రతిభాశాలి విస్కాన్సిన్ రాష్ట్రంలో మిచిగన్ సరస్సు ఒడ్డున బీరు తయారీ పరిశ్రమకు పేరుగాంచిన మిల్వాకీ నగరంలో ప్రభు పని కొరకు త్యాగం చేయుట ఎరిగిన ఇంటిలో బేకరీ అధికారైన ఎడ్వర్డ్ మెకెల్లీ సీనియర్ రెండవ సంతానంగా ఎడ్ మెకెల్లీ పెరిగాడు. సీనియర్ మెకెల్లీ అనేక స్థలాలలో క్రైస్తవ సముదాయాలతోనూ తన తోటి వ్యాపారస్తులతోనూ క్రీస్తును గూర్చి మాట్లాడటకు ప్రతి తరుణాన్ని ఉపయోగించుకునేవాడు. ఆయన అమెరికా అంతటా ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు. 1945 ఆయన కుమారుడైన జూనియర్ ఎడ్ మెకెల్లీ వీటన్ కళాశాలలో ప్రవేశించినప్పుడు తన తండ్రి వలె దేవుని సేవకునిగానో లేదా ఇతర దేశాలలో మిషనరీగానో ఉండాలనే ఆలోచన అతనికి ఎంతమాత్రం లేదు. ప్రధానంగా ఆర్థిక శాస్త్రం మరియు వాణిజ్య శాస్త్రాలనే ఎన్నుకున్నాడు. 1949లో వీటన్ నుండి జిమ్ డేవ్ మరియు బిల్ క్యాజర్స్లతో పాటు పట్టభద్రుడైన ఎడ్ 1950లో మార్క్వెట్స్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడం ప్రారంభించాడు. సొంత ఖర్చులకు హోటల్లో రాత్రిపూట గుమస్తా పని చేయడానికి చేరాడు. దేవుడు ఎన్నుకున్న వారిని అభిషేకించి నిత్యమైన ఉద్దేశాలను నెరవేర్చుటకు వారి ఎడల ఆయనకు ప్రత్యేకమైన ప్రణాళికలున్నాయి. దాన్ని తనతో కలిసి చదువుకున్న జిమ్లు సెప్టెంబర్ 22, 1950 వ్రాసిన ఉత్తరాలలో పొందుపరిచాడు. అంతకుముందు రాత్రి దేవుడు అతన్ని సంధించాడు. ప్రియమైన జిమ్, ఉద్యోగంలో చేరిన తర్వాత తీరిక సమయాలందు దేవుని వాక్యంని చదువుచుంటిని. ప్రతి రాత్రి ప్రభు నన్ను మరీ ఎక్కువగా పట్టుకున్నట్లుంది. పోయిన రాత్రి నెహెమ్యా గ్రంథం చదువుతున్నాను. ఆ పుస్తకమును ముగించి మరలా రెండవ మారు చదివాను.
ఈ గ్రంథాలలోని వ్యక్తి ఎవరు? వెళ్ళి చేయలేని పని చేయుటకు తన సమస్తమును విడిచి వెళ్ళాడు. ఆయన వెళ్ళుట వలన యెరూషలేములో శేషించిన వారు దేవునితో సరిచేసుకున్నారు. అడ్డులు ఆటంకాలు తీసివేయబడి గొప్ప పని జరిగింది. జిమ్, దీని నుండి నేను తప్పించుకొనలేకపోతిని. ప్రభువే నాతో పని చేస్తున్నాడు. నిన్న ఉదయం సుదూర ప్రయాణం చేసి ఇంటికి వెళ్తుండగా నాకు వచ్చిన నిర్ణయము దేవుని యొద్ద నుండి వచ్చిందని ఎరిగాను. నేను చేయటానికి నిర్ణయించుకున్న దాన్ని ఆయన వలన, ఆయన వాక్యం వలన తప్ప మరి దేని వలన కాదని దేవుని ఎదుట యథార్థంగా చెప్తున్నాను. నాకు ఒక కోరిక ఉంది. నా శక్తి, నా బలమంతటితో ప్రభు కొరకు జీవించాలి. ఆయన నన్ను క్రీస్తు నెరుగని స్థలానికి పంపవచ్చు. నిత్య జీవమును గూర్చిన పనిలో ఉండనిచో ఒక్కసారిగా సమస్తం పోగొట్టుకొని రాబోయే జీవితంను గూర్చిన అవగాహన లేకుందుము. జిమ్, నా కొరకు ప్రార్థించు. నేను స్కూల్లో రిజిస్టర్ చేయించుకోవడానికి ఒకరోజు ముందు ప్రభువు నన్ను పట్టుకోవడము ఎంత ఆశ్చర్యము. ఈరోజు రిజిస్టర్ చేయవలసిన దినమైనప్పటికీ నేను మరలా స్కూల్కు రానని తెలపటానికి స్కూల్కి వెళ్ళాను. నా ఉద్దేశాలను గురించి బాగా ఎరిగిన ప్రొఫెసర్ యొద్దకు వెళ్ళి చెప్పగా నేను అక్కడి నుండి వెళ్ళిపోకముందు ఆయన కన్నీరు కార్చడం చూశాను. జిమ్, నా కొరకు ప్రార్థించుము, నేను నీతో పాటు వస్తాను అంటూ ముగించాడు. 1951 శీతాకాలమందు ఇల్లివాయిస్లో ఉన్న జిమ్ ఎలియాట్ యొద్దకు వెళ్ళిన తర్వాత చేస్టర్ పట్టణంలో సువార్త బోధించటకు గాను పిల్లలకు తరగతులు, కూటములు గుడారంలో జరిపించారు. ఎడ్ మరియు జిమ్ ప్రతి వారము రేడియో ద్వారా బోధించేవారు. అపోస్తులుడైన పౌలు వ్రాసినట్లు, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థుల కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమా 1:14 నుండి 16 వరకు. అలాగనే ఎడ్ నమ్మి బోధించాడు. మే 16, 1951 రేడియో వర్తమానంలో అతడు సివిల్ చట్టమును దృష్టాంతంగా ఉపయోగించాడు. ఔకా ఆపరేషన్లోనున్న 5గురిలో ఎడ్ మెరుగైన ప్రసంగికుడు. ప్రభువు భూమి మీద నడిచిన దినములలో వలె ఇప్పుడును కార్యములు రూపుదాల్చాయి. కొందరు మరీ ఎక్కువగా సమాచారంను గూర్చి రేడియో స్టేషన్కు రాశారు. డేరాలలో, పాఠశాల ఆడిటోరియంలలోనూ జరిగిన కూటముల ఫలితంగా అనేకులు మారు మనసు పొందారు. అయితే ఆ మాసాల్లో జరిగిన పనిలో దేవునికి విధేయుడుగా ఉన్నానని ఎడ్కు తెలుసు. చేస్టర్కు వెళ్ళక ముందు మిచిగన్లో యవనస్తుల కూటంలో మాట్లాడటకు వచ్చిన ఆహ్వానంను ఎడ్ అంగీకరించాడు. అక్కడ ఎడ్ ఊహించిన దానికంటే ఘనమైన సంగతులను దేవుడు తన మనసులో కలిగి ఉన్నాడు. ఆ సంఘంలో మ్యారీలు హుబాల్ద్ అను పియానో వాయిద్యకారునితో పరిచయం కలిగింది. దేవుని చిత్త ప్రకారం వారు ఏప్రిల్లో ప్రదానం చేయబడ్డారు. కొన్ని దినాల తర్వాత ఎడ్ ఆమెకు ఈ విధంగా వ్రాశాడు: నీవు ప్రార్థించినప్పుడు మన జీవితాలను ఎక్కడ గడపవలనో చూపుమని ప్రభువును అడుగు. అక్కడ ఇష్టపూర్వకంగా గడుపుదాము. అయితే కొంతకాలము దేవుని సన్నిధిలో కనిపెట్టిన మీదట మే 29, 1951 అతడు ఈ విధంగా వ్రాశాడు: ఈ దినం నుండి 1 నెలలోగా నీవు స్వేచ్ఛనంతటిని పోగొట్టుకొని నా దృఢమైన వెనుక తీయని నియమం క్రిందికి ఉండాలి. నువ్వు పునరాలోచించుకొనుటకు 30 దినాలున్నాయి. నీ జీవితకాలంతయు నాతోనే కాపురం ఉంటకు నీవు తలంచావా? అది సులభం కాదు. ఈ భూమి మీద ఎందుకు నీవు నన్ను వివాహం చేసుకున్నానోనని అనేకసార్లు నీవు ఆశ్చర్యపడతావు. నీ పునరాలోచించుకో. కానీ దేవుని చిత్తం ఎరిగిన మ్యారీలు తడుపుకోలేదు. 1951 జూన్ 21 మిచిగన్లో వారి కుటుంబ సంఘమైన పాంటియాక్ బాప్టిస్ట్ చర్చిలో వారి వివాహం జరిగింది. కానీ ఎడ్తో వివాహము దేవుని చిత్తం కావడంతో దేవుడు తన భర్తను నడిపించే చోటుకు వెళ్ళడానికి సిద్ధపడింది. చివరికి ప్రభు ఎడ్కు ఇది వరకే ఈక్వెడార్ దర్శనాన్ని ఇచ్చి ఉన్నాడని సంగతిని విని ఎంతో సంతోషపడింది. మిషనరీగా వెళ్ళటం కొరకు ఎడ్ మరియు మ్యారీలు లాస్ ఏంజల్స్లోనున్న మిషనరీ వైద్య పాఠశాలలో శిక్షణ పొందారు. అక్కడ ఉష్ణ దేశపు వ్యాధులు, వాటి చికిత్స, ప్రసూతి వైద్యము, దంత వైద్యము మరికొన్ని ప్రధానమైన విషయాలను వారు నేర్చుకున్నారు. అది ఆటవికులకు సహాయపడే కానీ వారి కుటుంబము చక్కగా రూపుదాల్చుటకు సహాయం చేసింది. 1952 డిసెంబర్ 10 ఎడ్ తన భార్య మ్యారీలు మరియు బుల్లి కుమారుడు స్టీవ్తో కలిసి వారి జీవితాన్ని
ఎక్కడ గడపమని దేవుడు చూపించాడో ఆ ఈక్వెడార్కు ఓడలో వచ్చారు. తొలుత కీటోలో ఉండి స్పానిష్ భాష నేర్చుకొని తర్వాత జిమ్ పీట్లను శాండియాలో కలుసుకోవాలని ఎడ్ మెకెల్లీ ప్రణాళిక వేసుకున్నాడు. ఎడ్ మెకెల్లీ కొరకు అడవిలో ఉన్న జిమ్ పీట్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారు ఇతర మిషన్ బిల్డింగ్లతో పాటు వీరికి కూడా ఒక ఇంటిని కట్టారు. కీటోలో మెకెల్లీ దంపతులు ఉన్నప్పుడు ఒక దినము ఎడ్కు షార్ట్ వేవ్ రేడియో ద్వారా శాండియా వరదను గురించిన వర్తమానము వచ్చింది. అది విన్న ఎడ్ బహు కలత చెందాడు. శాండియాలోనున్న మిషన్ స్టేషన్ను తుడిచివేయబడింది. ఉధృతంగా ప్రవహించున్న నేపో నది అన్నిటినీ నాశనం చేసింది. ఒక వ్యక్తి ఒక దినమంతా పనిచేయగా తయారైన 500 పలకలు ఒక్క రాత్రి అంతే నేపోలో కొట్టుకుపోయాయి. వ్యక్తిగత సామాగ్రిలో వంట సామాగ్రి తప్ప మిగిలినవి కాపాడబడినప్పటికీ వెలకట్టలేనివి. జిమ్ పీట్ల యొక్క కీచువా పదకోసం యొక్క వ్రాతపత్రులు చెల్లా చెదురుగా బురదలో కూరుకుపోయాయి. మ్యారీలు కూడా ఈ సంగతిని విని బాధపడింది. కానీ వెంటనే తేరుకొని భర్తను ధైర్యపరిచి శాండియాకు పంపించింది. దాదాపు 12 దినములు జిమ్ మరియు పీట్లతో గడిపిన ఎడ్ శాండియాలో తాను చూసిన కీచువాల దుర్భర జీవన విధానమును చూసి ఎంతో దుఃఖపడ్డాడు. వారి నిరక్షరాస్యత, అజ్ఞానము, మూఢనమ్మకములు, విచ్చలవిడి స్వభావము, పేదరికము అన్నిటికీ క్రీస్తే జవాబు అని తనకు తెలుసు. వారి కొరకు ఎంతో భారంగా ప్రార్థించేవాడు. 1953 నాటికి చక్కగా శాండియాలో సర్దుకున్నారు. అటవీ జీవితానికి అలవాటు పడడం, రోగులకు వైద్యం చేయడం, కిరోసిన్ మరియు గ్యాస్ పరికరాలను అమర్చడం, భాషను నేర్చుకునడంతో పాటు బైబుల్ పఠనం, ప్రార్థనలకు సమయం వెచ్చించడం, కృతజ్ఞత లేని ఆటవికులను ప్రేమించుట, ఆనందంతో కొనసాగుట బహు కష్టతరంగా ఉండేది అంటూ ఎడ్ తన డైరీలో రాసుకున్నాడు. నాకు ఒక సమర్థవంతురాలైన భార్య దొరికింది. ఆమె ప్రణాళిక వేయును, నా చేత ప్రణాళిక వేయించును, మేము దాన్ని చేస్తాము అని జిమ్ ఎలియాడ్తో అన్నాడు. మిషనరీ జీవితానికి అంతులేని సర్దుబాటు తప్పనిసరి. జాతీయ స్థాయి ఉపన్యాసకునిగా గెలుపొంది ఇప్పుడు లిపి లేని భాషతో పోరాడుట, కళాశాల ఫుట్బాల్ ఆటలో మేటి ఆటగాడుగా ఉండి ఇప్పుడు ఒక గుంపు ఆటవికులకు వాలీబాల్ ఆడడం నేర్పించడం, ఉత్తర అమెరికాలో పరిణతి చెందిన న్యాయవాద వృత్తి నుండి దక్షిణ అమెరికా అడవి జీవితానికి అలవాటు పడడం, అమెరికాలో బ్రెడ్, వెన్న, బర్గర్లు, పిజ్జాలు, తర్వాత రుచులకు అలవాటు పడిన ప్రాణాలు, అడవిలో మెనియాక్, అరటికాయలు మరియు నాటు దుంపలను తృప్తిగా తినడము, ఒక పెద్ద చర్చిలో మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి మ్యారీలు ఎడ్లతో కలిసి కీచువా భాషలో వ్రాసిన 2 లైన్ల పాటలను ఆటవికుల పిల్లలకు నెమ్మదిగా జాగ్రత్తగా నేర్పించడం, వీటన్నిటితో వారు సంతోషంగా సర్దుబాటు చేసుకున్నారు. తమ సహా మిషనరీలతో పాటు క్రీస్తు నిమిత్తం వెర్రివారుగా ఉండడానికి వారు సిద్ధపడ్డారు. 1954లో వారి 2వ కుమారుడు మైకల్ మెకెల్లీ జన్మించాడు. మిషనరీ పైలట్. మిషనరీలుగా మేము మా జీవితాలను ఈ ప్రపంచంలో వ్యర్థం చేసుకుంటున్నామని దేవుని ఎరుగని మనుషులు మమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ తాము కూడా ఏదో రకంగా తమ జీవితాలను ఖర్చు చేస్తున్నారనే గ్రహింపు వారికి ఉండదు. ప్రాణం అనే బుడగ పగిలిపోయిన తర్వాత నిత్యత్వంలో తమ జీవితాలలో వ్యర్థపరిచిన సంవత్సరాలను గురించి చెప్పుకునేందుకు, చూపించుకునేందుకు కానీ విలువైనవి ఏమీ అట్టివారి యొద్ద ఉండవు మరియు వారు ఎట్టి లెక్కయు చెప్పలేరు. నేట్ సెయింట్. విమానంలో వచ్చిన నేట్ సెయింట్ యొక్క రాక అడవిలో ఏకాంతంగా ఉన్న మిషన్ కేంద్రాలకు నూతన జీవాన్నిచ్చింది. అంతకుముందు ఒక మిషనరీ, ఆయన కుటుంబము కొన్ని మాసాలు బయటి లోకంతో పూర్తిగా సంబంధాలను కోల్పోయి వైద్యము, ఇతర సహాయం లేక 4, 6, 8 దినాలు అపాయకరమైన అడవిలోని ఆటవికుల దాడుల వలన గుండె పగిలి పోరాటంలో ఉండేవారు. తర్వాత అడవిలో విమానాలు దిగుటకు ఏర్పాట్లు చేయబడ్డాయి. రేడియో ట్రాన్స్మిటర్లు, రిసీవర్లు అమర్చబడ్డాయి. వాడుతున్న అత్యాధునిక గృహ నిర్మాణ పద్ధతులను మరియు అటవీ జీవనాన్ని తట్టుకోగలిగిన జీవన విధానంను నేట్ అనుసరించాడు. సెప్టెంబర్ 1948 నేట్ తన భార్య మార్జ్ సెల్మెరాకు వచ్చారు. నేట్ మిషనరీలను, వారి వస్తువులను తన విమానంలో చేరవేస్తుండేవాడు. షెల్మెరా ద్వారా వచ్చు మిషనరీలను, వారితో వచ్చు వారిని మార్జ్ చూసుకునేది.
అనేకులకు ఆమె ఒక్కతే ఆతిథ్యం ఇచ్చేవారు. రాత్రి భోజనం ఇద్దరికా లేక 12 మందికా అనే విషయము ఎప్పుడూ ఆమెకు ముందుగా తెలిసేది కాదు. వారు పంటను కోత కోసే పనివారి వల్లే తినేవారు. నేను సామాన్య ప్రజలు తినే విధంగా వండేదాన్ని, అయితే అది రెట్టింపయ్యేది అని మార్జ్ అన్నారు. విమాన ప్రయాణము సురక్షితమైనదిగా, సమర్థతతో కూడిన మిత వ్యయం కలిగి ఉండాలని నేట్ తలంచేవాడు. అనవసరమైన వస్తువులను తీసుకువెళ్లకుండా విమాన బరువు సాధ్యమైనంతగా తగ్గించడం ద్వారా నేట్ విమానం ద్వారా ఎక్కువ ఫలితాన్ని రాబట్టేవాడు. నేట్ విమానము బహుజాగ్రత్తగా నడిపి సురక్షితంగా నడుపు విషయంలోనూ తను తాను వ్యయపరుచుకొనడంలో తగ్గలేదు. నేట్ ఎంతో సృజనాత్మకత కలిగిన మనసు గలవాడు. విమాన ఇంధన వాడకంకు సంబంధించిన నేట్ రూపొందించిన ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థను ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సిస్టమ్ డైరెక్టర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే విధానము ప్రభుత్వం అనుమతితో MAF వారి విమానాలన్నిటికీ అమర్చడం ద్వారా అవి అడవిలోకి సురక్షితంగా వెళ్ళేవి. నేట్ విమానము 1500 అడుగుల ఎత్తు నుండి ఒక బకెట్ను విడిచి అది నేల మీద ఉన్న వ్యక్తికి చేరేటట్లు చేయే టెక్నిక్ను కనుగొనటం వలన అది విమానయాన ప్రపంచంలో అనేకులను ఆశ్చర్యపరిచింది. ఈ టెక్నిక్లో గాలిలో వీలైనంత తక్కువ వ్యాసంలో వృత్తాకారంలో విమానము తిరుగుతుండగా విమానం నుండి తాడు చేత జారవిడపబడ్డ బరువైన బకెట్ ఆ వృత్తం యొక్క కేంద్రంలో వ్రేలాడుతూ చాలా నెమ్మదిగా తిరుగుతుంటుంది. ఆ బకెట్ను నేల మీద వ్యక్తి సులభంగా పట్టుకొని మందులు, ఉత్తరాలు, చిన్న ప్యాకెట్లు తీసుకోవడానికి వస్తువులను బకెట్ వెనుక వెళ్ళేటప్పుడు పంపేవారు. కొన్నిసార్లు బకెట్ ద్వారా టెలిఫోన్ను పంపి క్రింద ఉన్న వ్యక్తులతో మాట్లాడేవారు. నేట్ భార్య సూర్జా రేడియో ఆపరేటర్గా, విమానానికి గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందిగా, నిపుణురాలైన నర్సుగా బహుముఖ పాత్రలు పోషించేది. వాతావరణ పరిశీలన కూడా చేస్తుండేది. నేను అద్భుతాలను నమ్ముతాను. నిశ్చయంగా అవి దేవునికి లెక్కించదగినంత గొప్పవేమి కావు. నేను ప్రభువును నమ్మకపోతే నేను ఇక్కడ ఉండేవాడని కాను. అయితే ప్రభువు మనల్ని ఎన్నుకొనిన విధానము మనం కనుగొనాలి. ప్రభువే అన్నీ చూసుకుంటాడు అని చెప్పేవాడు. నేను విమానంలో వెళ్ళే ప్రతిసారి దేవునికి నా జీవితాన్ని అప్పగించుకుంటాను అని నేట్ తెలిపేవాడు. నేట్ అడవిలో ఉన్న మిషనరీల పనిని సులభతరం చేయటమే కాకుండా ఈక్వెడోరియన్ల మీద ప్రభావాన్ని చూపగలిగాడు. ఆయన ఎన్నడూ తొందరపడలేదు. ఆయనకు దేవుని ఎడల ఉన్న ప్రేమ, కనికరాలు, హృదయము వారిని ఆకర్షించాయి. నేట్ జరిపించే వీధి కూటాలు, సండే స్కూల్ నడిపించడం, వ్యక్తిగతంగా మాట్లాడడం వంటివి ఆయనను ఒక మిషనరీగా చేశాయి. చక్కని సృజనాత్మకమైన మనసు, ఆధునిక యుగపు సాంకేతిక నిపుణత కలిగిన వ్యక్తిని ఈక్వెడార్ అడవిలోనికి తెచ్చిందేంటి? దేవుని వాక్యం బోధల చేత లోతుగా నడిపింపబడిన కుటుంబాల నుండి వచ్చిన ఎడ్, పీట్, జిమ్లు ఏ రీతిగా వచ్చారో అదే రీతిగా నేట్ కూడా దేవుని చేత నడిపించబడి వచ్చాడు. నేట్ బాల్యం నుండి నూతన నిబంధనలోని అంశాలను లోతుగా అవగాహన చేసుకున్నాడు. తన రక్షణకు ఆధారముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. 1923 ఆగస్టు 30 తేదీన పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హేర్సీ ప్రాంతంలో నేట్ జన్మించాడు. శామ్, ఫిలిప్, డానియల్, డేవిడ్, స్టీవ్ అతని అన్నలు, రేచెల్ అక్క, బెన్ తమ్ముడు. ఆయన తల్లిదండ్రులు లారెన్స్ మరియు క్యాథరిన్. ఎంతో భక్తి గల దంపతులు. లారెన్స్ సెయింట్ రంగుల గాజు పలకల చిత్రాలు తయారు చేసే కళాకారుడు. వారి ఇంట సినిమాలు, డాన్సులు, ఎటువంటి జూదాలు అంగీకరించబడే కాదు. పిల్లలు చేపలను, జంతువులను పట్టేవారు. ఆయన అక్క రేచెల్ ఆఫ్రికా, జపాన్, ఇండియా మరియు అమెరికా ఉత్తర దేశపు మిషనరీల పుస్తకాలను చదివి వినిపించేది. ఆమె ఒక చిన్న తల్లిలాగా ఉండేది. ఆయన తలంపులన్నీ ఆ వృత్తాల చుట్టూ తిరుగుతుండేవి. ఎన్నడూ క్రీస్తుని గూర్చి వినని వారితో క్రీస్తుని గూర్చి మాట్లాడాలి అని నెట్ చెప్పాడు. బాల్యం నుండే రచనా వ్యాసంగము, సంగీతము, చిత్రలేఖనంలో మంచి పట్టు సాధించాడు. నెట్కి 7 సంవత్సరాల వయసున్నప్పుడు తన పెద్దన్న శామ్ విమానంలో ప్రయాణించడానికి అతన్ని తోడుకొని వెళ్ళేవాడు. అంత చిన్న వయసులో విమానపు కాక్పిట్లోనున్న సీటు మీద నిలబడేవాడు. అప్పటి నుండి విమాన ప్రయాణం పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. శామ్ తర్వాతి కాలంలో వాణిజ్య పైలట్గా స్థిరపడ్డాడు. నేట్ కూడా అన్నదారిలోనే నడవాలనుకున్నాడు. కానీ 13 సంవత్సరాల వయసులో వచ్చిన ఆస్టియోమైలైటిస్, ఎముకలలోని మూలుగు వాపు వల్ల కలిగే నొప్పి ఆయనను ఆలోచింపజేసింది.
దేవుడు తనను ఒక మిషనరీగా ఉంచగోరిన అనుకుంటూనే మారు మనసు పొంది దేవునిపై తన విశ్వాసమును బహిరంగంగా ప్రకటించేవాడు. దేవా, నాకు సరి అయిన మార్గాన్ని చూపించుము అని ప్రార్థించేవాడు. హై స్కూల్ విద్యలో ఎక్కువ గాలిలో చేసే సాహస కార్యాలను గూర్చి ఆలోచించేవాడు. ఆకాశమును చూడకుండా ఉండని రోజు ఒక్కటైనా లేదు. క్లాస్ రూమ్లో కూర్చోవడం ఎంతో దుర్భరం అనిపించేది. కొద్ది నెలల్లో హై స్కూల్ విద్య ముగిస్తున్నప్పటికీ పగటిపూట ఒక వెల్డింగ్ షాప్లో చేరి పని నేర్చుకుంటూ రాత్రి బడిలో స్కూల్ విద్య ముగించాడు. తర్వాత విమానాశ్రయంలో చిన్న ఉద్యోగం సంపాదించి చిన్న విమానాలు నడుపుట నేర్చుకున్నాడు. అటు తర్వాత ఎయిర్లైన్ ఓవరాల్ షాప్ నందు పనిచేసి మెకానిక్ లైసెన్స్ సంపాదించుకున్నాడు. అంచెలంచెలుగా 40 హార్స్ పవర్ గల విమానాలు 80 గంటల సేపు నడిపిన అనుభవం సంపాదించుకున్నాడు. ఇంకా పెద్దవైన శక్తివంతమైన మిలిటరీ విమానాలను నడపాలని కలలుగన్నాడు. ఇక వైమానిక దళ పైలట్ శిక్షణ కొరకు తన పేరు నమోదు చేయించుకోవడమే తరువాయి. మిలిటరీ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్షన్ కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిన ముందు రాత్రి పాత ఆస్ట్రియోమైలైటిస్ నొప్పి వలన తన కాలు ఎక్కువ వాపు వచ్చింది. ఉన్నతమైన రీతిలో విమానాలు నడపవలెనని బాల్యకాలపు ఉద్దేశాలన్నీ అకస్మాత్తుగా కూలిపోయాయి. పెద్ద విమానాలను నడిపే అవకాశాలను కోల్పోవటాన్ని బట్టి నెట్ స్తబ్దంగా ఉండిపోయాడు. హాస్పిటల్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఎయిర్ ఫోర్స్ వారు నెట్ను నిర్వహణ విభాగం ముఖ్యునిగా చేశారు. ఈ పనిలో దొరికిన ఖాళీ సమయాన్ని బైబిల్ పఠనానికి ఉపయోగించేవాడు. 1 సంవత్సరం తర్వాత క్రొత్తవి పెద్దవైన ఇంజన్లను గురించి తెలుసుకొనడానికి డెట్రాయిట్కు పంపబడ్డాడు. అక్కడ నూతన సంవత్సరారంభ కూటంలో ప్రభు తన హృదయంను మిషనరీ ఫీల్డ్ వైపుకు తిప్పుచున్నట్లు భావించాడు. కూటంలలోనే తన భవిష్యత్తు నడిపింపు కొరకు ప్రభుతో పెనుగులాడాడు. నన్ను వెంబడించుము, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేయుదును అన్న మాటలు అతన్ని పట్టుకొనగా తన పాత జీవితము అతన్ని విడిచిపోయింది. ఇప్పుడు అతడు దేవుని కోత పని కొరకు సిద్ధంగా ఉన్నాడు. నెట్ విమాన ప్రయాణాలను ఆపివేసి మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్లో మిషనరీ ఫీల్డ్ కొరకు సిద్ధపడాలని ఆశించాడు. కాలిఫోర్నియాలో పనిచేయటకు పంపబడినప్పుడు మిషనరీ ఏవియేషన్ ఫెలోషిప్ స్థాపించిన ట్రాక్స్టన్ మరియు కెండన్లను కలిశాడు. ఖాళీ సమయాల్లో తన చేతికి దొరికిన ఒక పాత డొక్కు 40 HP శక్తి గల విమానమును మరమ్మతు చేసుకుని ఎగురుటకు అభ్యాసం చేశాడు. తాను వైమానిక దళంలో ఉన్నప్పుడు మార్జోరీ ప్యారిస్తో పరిచయం కలిగింది. ఆమెను గురించి వివరిస్తూ, ఇతర దీవెనల కన్నా ఇది గొప్పది. మార్జ్ కాలిఫోర్నియాలో రిజిస్టర్ నర్సుగా పనిచేస్తుంది. లాస్ ఏంజిల్లోని కాలిఫోర్నియాలో ఆమె గ్రాడ్యుయేట్ చేసి నశించి వారి ఎడల సవాలుకరమైన ప్రేమను కలిగి ఉంది. నా జీవితంలో నేను కలిసిన వారిలో నా తల్లి వలె నిస్వార్థపరురాలు, ప్రభు కోత పని కొరకు సిద్ధంగా ఉన్న సాత్వికురాలు. ప్రభు తనకు సేవా పిలుపునిచ్చి జీవిత భాగస్వామిని సిద్ధం చేసిన తర్వాత వైమానిక దళము నుండి పదవి విరమణ చేసి తనను ప్రత్యేకంగా నడిపించమని దేవుని యొద్ద కనిపెట్టాడు. తదుపరి మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ వారు 1946 జూలైలో గ్వాటెమాలా సరిహద్దులలో కూలిపోయిన ఒక విమానాన్ని బాగు చేయడానికి మెక్సికోకు పంపించారు. అది దేవుని ఏర్పాటని నెట్ గ్రహించాడు. మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ వారు మొదట అప్పగించిన పని ఎంతో కష్టమైనప్పటికీ నిర్ణీత సమయంలో ముగించాడు. నెట్ 1947 జనవరిలో వీటన్ కళాశాలలో చేరాడు. మార్చ్ దగ్గరగా నున్న పట్టణంలో నర్సుగా చేరింది. వారిరువురు యవ్వనులకు చాక్లెట్ పెట్టెలో సువార్త డైనమైట్ పేరుతో ఒక బైబిల్ క్లబ్ను ప్రారంభించారు. వారు అనుకొనిన దానికంటే తక్కువ కాలమే తర్ఫీదు పొందారు. ఈక్వెడార్లో పైలట్ యొక్క అవసరత వారి ముందుంచబడింది. పైగా ఒక MAF విమానము ఈక్వెడార్లో కూలిపోయింది. అక్కడ విమానాలను బాగు చేయడం అసంభవము. పైలట్ గాను విమాన మెకానిక్ గాను సురక్షితుడైన నెట్ సెయింట్ వారికి అత్యవసరము. కనుక నెట్ మరియు మార్జ్ తమ కోర్సు కాలంను తగ్గించుకుని వివాహ నిశ్చితార్థం చేసుకుని నెట్ అన్న శామ్ సమక్షంలో 1948 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు. 4 దినాల హనీమూన్ తర్వాత వారి వస్తువులన్నిటినీ కాలిఫోర్నియాకు చేర్చారు. మిషనరీ ఏవియేషన్ ఫెలోషిప్ కొనుగోలు చేసిన నూతన విమానపు పనికి నెట్ ఉపక్రమించగా మార్జ్ వేరే నర్సింగ్ పనిలో చేరింది.
కొత్త పైపర్ విమానము సిద్ధం కాగా సెప్టెంబర్ 8 నెట్ వేరొక పైలట్తో కలిసి ఈక్వెడార్కు చేరుకోగా మార్చ్ నెల చివరిలో అక్కడికి చేరుకుంది. షెల్ మెరాలో సంవత్సరం త్వరగా గడిచిపోయింది. మిషనరీ పరిచర్యలో సహాయం చేయడానికి జానీ కీనన్ అనే మరొక పైలట్ తన భార్య అయిన రూత్ కీనన్ను తీసుకుని రెండవ విమానంలో వచ్చాడు. వారి కొరకు నెట్ శీఘ్రంగా సౌకర్యంగా ఇంటిని సిద్ధం చేయడమే కాక 2 విమానాల కొరకు హ్యాంగర్, విమానాలు పెట్టే గ్యారేజ్ విశాలం చేశాడు. వెనుకనున్న చిన్న ఏరు మీద జల విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ శక్తి సరఫరాను ఏర్పాటు చేశాడు. 1948 చివరిలో నెట్ విమానము పెనుగాలిలో చిక్కుకొని అరణ్యంలో కూలిపోయింది. తీవ్ర గాయాలతో ఆయన బయటపడ్డాడు. దేవుడు తన సేవకునికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు. ఇప్పుడు వారు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాంతంలోని మిషన్ కేంద్రాలన్నిటికీ విమాన రవాణా ద్వారా చక్కటి సరఫరా వ్యవస్థను ఏర్పడింది. అనేక బాధ్యతలతో నెట్ ఉండినప్పటికీ షెల్ మెరాకు 60 ఎయిర్ మైళ్ళ దూరంలో, ఎయిర్ మైల్ అంటే గాలిలో దూరం, అక్కడ నివసిస్తున్న ఔకాలను మాత్రం ఎన్నడూ మరవలేదు. ఔకా భూభాగాన్ని చూడటానికి నెట్ అప్పుడప్పుడు తన విమానాన్ని దారి మళ్లించి ఆ పచ్చని అడవి సముద్రాన్ని పరిశీలన చేసేవాడు. విడువబడినట్లున్న 1 లేక 2 ఇళ్ళు తప్ప మరేమీ అక్కడ కనబడేవి కావు. వారెక్కడెక్కడ ఉన్నారోనని ఆశ్చర్యపడేవాడు.